నువ్వు ఏమవుతావో ఒకసారి ఆలోచించుకో. ఇంతకీ క్రిస్మస్ డ్రామాకి వస్తావా రావా? సరే వచ్చేసే, మళ్ళీ నేను వెళ్తున్నా. జార్జి చాలా మంచి భక్తుడు. అలాంటి భక్తి కావాలన్నా రాదు. ఎందుకంటే నాకు దేవుడు కావాలి, ధనము కావాలి. నా హృదయంలో దేవుడు ఉన్నాడంటే జీవితం మారాలి అంటాడు. జీవితం మారడం అంటే ఏమిటో అర్థమే చేస్తాగా. సరేలే, తప్పక గుడికి వెళ్ళాలి, క్రిస్మస్ డ్రామాకు వెళ్ళాలి. అన్నట్లు డ్రామా దగ్గర కానుకలు పడతారా? అలాగైతే మరొక 10 పైసలు తీసుకెళ్ళడం మంచిది. సరే సరే. రండి. ఈసారి డ్రామా చూచానంటే చూచానని కాదు, ప్రభువు మన కొరకు ఒక పశువుల పాకలో ఎందుకు జన్మించాడో ఆలోచించుకుంటూ ప్రార్థించుకుంటూ చూద్దాం. మరి అబ్బబ్బా, ఈ క్రిస్మస్ సీజన్ వస్తే మెస్సీ కనిపించదు. బస్ టైం అయిపోతుంది కూడా గమనించదు. అదిగో వచ్చేస్తుంది. మెస్సీకి ఎంత భక్తో, ఆ భక్తే ఆమెను అంత మంచిదానిగా చేసింది. హాయ్ విజి, ఇంటి నీలో నువ్వే మాట్లాడుకుంటూ నవ్వేసుకుంటున్నావు. అదే క్రిస్మస్ సీజన్ వస్తే నీ భక్తినంతా గుబాలించేస్తావు. అది సరే, కానీ ఈసారి తప్పకుండా మా క్రిస్మస్ ప్రోగ్రామ్ కి రావాలి తెలుసా? అవును వస్తాను, కానీ అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? మంచి కేకులా? కాదు. మరి కొత్త బట్ట ఉతకడగలా? కాదు విజయ. మరి డ్రామాలా? కానే కాదు. సరే, మా ఇంటి పక్క మా అమ్మగారు, అదే మీ చర్చికి వస్తుంది కదా, ఏమమ్మా గుడికి ఎందుకు వెళ్తున్నావంటే సంవత్సరం ఆఖరున్న పేద విధరాలకు చీరలు పెడతారు అంది. కాబట్టి క్రిస్మస్ అంటే పేద విధరాలకు చీరలు పెట్టడమా? నో కాదు. మరి క్రిస్మస్ అంటే ఏమిటి? ఇంటింటికి తిరిగి పాటలు పాడి విష్ చేస్తారు, అదే క్యారల్స్ అంటారు కదా, అదేనా క్రిస్మస్? కాదు. ఇంకేమైనా అడుగుతావా? నన్ను చెప్పమంటావా? మరేమీ అనుకోకు. భుజాన సంచి తగిలించుకొని క్రిస్మస్ కానుకలు ఇవ్వండి అంటూ ఇంటింటికి తిరుగుతారు కదా, అంటే ఒక్కొక్క సీజన్లో రకరకాల మనుషులు వస్తుంటారుగా, అందుకే అడుగుతున్నా. అయ్యయ్యో తప్పు, అలా అనకూడదు. క్రిస్మస్ అంటే నువ్వు అనుకునేవి ఏవీ కావు. మరి ఇంకేమిటి? లోకంలో ఎన్నో అవతారాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. క్రిస్మస్ లో ప్రత్యేకత ఏమిటి? అసలు క్రిస్మస్ అంటే అర్థం చెప్తానుండు. క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును ఆరాధించటం. క్రీస్తు అనగా అభిషక్తుని అర్థం, అంటే ఆయన అభిషేకించబడిన వాడన్నమాట. ఆయన ఒక పని కొరకు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని వాని పాపం నుండి విడిపించడానికి ఆయన వచ్చారు. అవును, నువ్వు అన్నట్లు లోకంలో ఎన్నో మతాలు అవతారాలు ఉన్నాయి. అవన్నీ గమ్యం తెలియక మానవుడు వేసుకున్న మార్గాలు. ఇలా వెళ్తే దేవుడు దొరుకుతాడు అంటూ వేసుకున్న సోపానాలు. అయితే దేవుడే మానవుడిగా దిగి రావడమే మనకు క్రిస్మస్. చూడు, పుట్టినవాడు గిట్టక మానడు కదా. ఆ చనిపోయే ఆత్మ స్వర్గానికైనా వెళ్ళాలి, లేక నరకానికైనా వెళ్ళాలి. మానవుడు పాపంలో పుట్టి, పాపంలో జీవించి, పాపంలో చనిపోతే నరకానికే కదా వెళ్తాడు. ఆ నరక బాధ నుండి మానవుడు తప్పించుకోవాలి. మనం పాపం చేసేది మన రక్తాన్ని బట్టే, కాబట్టి రక్త ప్రోక్షణ లేకపోతే పాప పరిహారం లేదు. మానవుని పాప నివృత్తికి జంతు రక్తం సరిపోదు. నరుని ఆత్మ రక్షింపబడాలంటే నరుని రక్తమే చిందాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయన చిందించిన రక్తం సర్వమానవులకు సరిపోతుంది. ఆయన మనందరికీ వలె పుట్టలేదు. దేవుని దగ్గర నుండి దూత వచ్చి ఆయన జన్మను గురించి తెలియజేసింది. ఆకాశంలో నక్షత్రం ఉదించి అది చలిస్తూ క్రింది గనులను నడిపించింది. మేము వేసేది చిన్న డ్రామానే, చూద్దు కానీ. అమ్మో, క్రిస్మస్ అంటే ఇంత అర్థం ఉందనుకోలేదు. తప్పక వస్తాను. నాకు స్వర్గం కావాలి. నా పాపాల నుండి నాకు విడుదల కావాలి. దేవునికి వందనాలు. నువ్వు రక్షింపబడాలని ఎంతకాలంగా ప్రార్థిస్తున్నానో. క్రిస్మస్ కు బహుమానాలు పంపుకుంటారుగా, నేనే నీకు ఒక బహుమానం. సరే పని. ప్రాప్తురాల, నీకు శుభము. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వల్ల నీవు కృప పొందితివి. నేను ఏ పురుషుని ఎరిగిన దాని ఇది ఇలాగో జరుగును. ఇదిగో, నీవు గర్భం ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములేను. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. నీ మాట చెప్పడే జరుగును గాక.
దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమార్ని కని అతనికి యేసు అని పేరు పెట్టుము. మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆమెను పెద్దవారు ఎవరు లేరా? గర్భవతి తగ్గించుకోవడం కొన్ని స్థలం ఉంటే ఇవ్వరా? పొలంకాలం మీకు గొప్ప తల్లి అందరి ఇంటికి వచ్చి స్థలం అడుగుతారా? టిక్ 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 టిక్. మా ఆవిడ గర్భవతి తగ్గించుకోవడం కొంచెం స్థలం ఉంటే ఇవ్వరా? పక్కన పశువుల పాప ఉంది, అక్కడికి సరేనండి. వస్తే చాలరా, చాలా చలి పెడుతుంది. అవునరా, చలికి ముక్కులో హిమిడిగానే చలి పట్టేస్తున్నారా? అరే అప్పుడు నీ గొర్రె పిల్లెత్తిపోయింది కదరా? అరే పిల్లిరా, తోడేరా. మళ్ళీ అక్కడ వదిలేసి పట్టుబట్టినా ఇప్పుడు మంచిగా ఉంది. అరే నిద్ర వస్తుంది, నిద్ర వదాం రండ్రా. గాబ్రియల్ దూత, ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మన దేవుడు పశువుల పాకలో పుడితే వీళ్ళు లోకమంతా అలా నిద్రిస్తున్నారే, అందుకే వర్తమానం చెప్దామని వచ్చాం. అబ్బా ఇదో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. మన కోసం రక్షకుడు పుట్టినట్టారా? అవునరా, పోదాం పదండ్రా. పాట పాడుతున్నాం. చూడనీకి ఓదాము హల్లెలూయా, చూడనీకి ఓదాము హల్లెలూయా, చూసి మొక్కుతాము హల్లెలూయా, చూసి మొక్కుతాము హల్లెలూయా, హల్లెలూయా, రాజులారా హల్లెలూయా, యేసయ్యా హల్లెలూయా, రాజులారా హల్లెలూయా, రాజులారా
ఎవరు కావాలి మీకు? ఉపదేశపు జ్ఞానులము రాజును కలవడానికి వచ్చాము. ఎవరు వచ్చారు? సరే ప్రవేశపెట్టు. ప్రభు, కారణం ఏమిటి? బెత్లెహేములో యూదుల రాజు పుట్టాడని అది తెలుసుకొని అతనికి కానుకలు అర్పేయడానికి వచ్చాం. సరే మీరు వెళ్ళి ఆ యూదుల రాజును దర్శించుకోండి. మరలా అదే దారిలో రండి. మేము కూడా వెళ్ళి ఆ యూదుల రాజును దర్శించుకొని వస్తాం. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. శాస్త్రిని పిలిపించండి. శాస్త్రులు వెళ్ళండి. రాజుగారికి ప్రణామం. యూదుల రాజు పుడతారని మీరు ఎక్కడైనా రాసింది? ఏ ప్రాంతంలో పుడతాడో తెలుసా? అవును ప్రభు, యూదుల రాజు పుడతాడని రాసి ఉంది. యూదా అనే దేశంలో బెత్లెహేము అనే నగరంలో ఆ రాజు పుడతాడు. ఆ రాజు పుట్టినప్పుడు ఒక చుక్క కూడా పుట్టింది ప్రభు. ఇదే మీ ఆనవాలు. సరే మీరు వెళ్ళండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. యూదుల రాజు నేనుండగా మరో రాజా? ఆ రాజుని వెంటనే హతమార్చండి. చిత్తం ప్రభు. పుట్టిన శిశువు రాజై ఉంటాడని నా ఊహ ప్రకారం బంగారం తెచ్చాను. ఆయన యజ్ఞ పశువుని నాకు బోధపడగా బోధం తెచ్చాను. ఆయన లోక ప్రధాన రాజపదానికి సామ్రాన్ని తెచ్చాడు. ఆయన జ్ఞానులైన మీకు తారదార చూపితే మాకు పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి వర్తమానం చెప్పారు. ఒక్క దూత కాదు, వారితో పాటు చాలా దూతలు వచ్చారు. వారి మహిమ చూడలేకపోయామనుకోండి. అంతేకాదు, ఎంతో చక్కగా పాడారు. తెలిసింది కదా? అవును తెలిసింది. ఏది మీ బైబిల్ నేను మన ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలి. రాజు యేసయ్య అంటే ఎవరో తెలిసినా ఇప్పటికైనా ఆయనను వెంబడిస్తావా? అదేరా, వెంబడించాలనే ఉంది. కాకపోతే వెంబడించాలనే ఉంది. క్రమం తప్పకుండా క్రమం ఆయనలో నేను రక్షింపబడినట్టు, నేను జీవించినట్టు ఆయనలో ఎదిగినట్టు నా కోసం ప్రార్థించిన